అమ్మా 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 నువ్వు నా కన్న తల్లివమ్మా. అయినా నిజం తెలియక ఇన్నాళ్ళు నిన్ను అత్తయ్య అత్తయ్య అని పిలిచాను. నన్ను క్షమించమ్మా. నిజం నీకు తెలుసు. అయినా ఇన్నేళ్లు ఇంత నిబ్బరంగా ఎలా ఉండగలిగావమ్మా? నువ్వు నా పట్ల చూపించే ప్రేమని, ఆరాటాన్ని తల్లి ప్రేమగా ఎందుకు గుర్తించలేకపోయాను? అమ్మా అమ్మా అని విశ్వమంతా వినిపించేలా గట్టిగా పిలవాలనుంది. ఇన్నాళ్ళు పిలువని ఆ పిలుపు పంచభూతాలు ప్రతిస్పందించి ప్రతిధ్వనించేలాగా పిలవాలనుంది.
నువ్వెప్పుడొచ్చావు? సంతోషంగా చూడాలి అన్నావు కదా, అప్పుడొచ్చాను. సంతోషంగా చూడాలి అన్నావు, ఓకే. కానీ నీ మొహం ఏంటి అలా ఉంది? అమ్మ గురించి బాధపడుతున్నావా? పడనా? అమ్మకి అలా ఉంటే బాధపడకుండా ఎలా ఉంటారు? అమ్మకి నేనంటే ఎంత ఇష్టమో, నాకు అమ్మ అంటే ఎంత ఇష్టమో తెలీదా? అదేంటి ఆదిత్య, నీకు అత్తయ్య కదా, అమ్మ అంటున్నావేంటి? అదే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. అయినా నువ్వు అత్తయ్యని అత్తమ్మ అంటావు కదా, అలాగే నేను ఎప్పుడైనా ఒక్కోసారి అమ్మ అనడం తప్ప? నాకు చాలాసార్లు అలా పిలవాలనిపించింది. తులసి, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటది? ఇప్పుడిప్పుడే ప్రియని తులసిని అర్థం చేసుకుంటున్న దుర్గమ్మకి ఈ నిజం తెలిస్తే అందరూ కలిసి నన్ను ఇంతకాలం మోసం చేశారని ఆవేశంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకుంటుంది. నిజం ఇప్పుడు తులసికి చెప్తే అమ్మకు కూడా నిజం తెలిసిపోతుంది. అప్పుడు నాన్న, అదే సాంబయ్య నాన్న అన్న మాట నిజమైతే, నన్నింత ప్రేమగా పెంచిన అమ్మకి ఏమన్నా అయితే నేను పాపం చేసిన వాడిని అవుతాను. సంతోషాలు ఆవిరైపోతాయి, కుటుంబం అంతా చెల్లా చెదిరైపోతుంది, ప్రేమలు పగలవుతాయి, బంధాలు చట్టబండలవుతాయి. ఏంట్రా, ఏదో విషయం చెప్పాలని నువ్వే ఏదో ఆలోచిస్తూ వేరే లోకంలోకి వెళ్ళిపోయావు. ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. ఏం లేదు తులసి, అమ్మని కాపాడుకోవడం ఎలా అని. ఇది ప్రశ్నరా, విషయం చెప్పడం కాదు. నీకేదైనా ఆలోచన వస్తే చెప్పు. తను కన్న మగబిడ్డ ఎవరో తెలియటం ఒక్కటే మార్గం. అవతల తన కండిషన్ క్రిటికల్ గా ఉంటే ఇప్పుడు ఎవరా ఎవరా అని మనం వెతుక్కుంటూ కూర్చుంటామా? కానీ వేరే మార్గం లేదు కదా ఆదిత్య. మనం అర్జెంట్ గా కిడ్నీ కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, ఆ మానవత్వంతో ఎవరైనా స్పందించి ముందుకొస్తే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. ఎస్, సూపర్ ఐడియా రా, చాలా గొప్ప ఆలోచన చేశావు. అర్జెంటుగా అమ్మ ఫోటో అప్లోడ్ చేసి రిక్వెస్ట్ పెడదాం. తులసి, అమ్మ హాస్పిటల్ రిపోర్ట్స్ అన్ని తీసుకొని అప్లోడ్ చేద్దాం. అలాగే రా, వెళ్దాం పద. ఈ ఫైల్ తనకివ్వు. ఎక్స్క్యూజ్ మీ, కిడ్నీ రీప్లేస్మెంట్ పేషెంట్ ఉన్నారు కదా, వారి డీటెయిల్స్ కొంచెం ఇస్తారా? డాక్టర్ని అడగాలి మేడం. డాక్టర్తో మాట్లాడే వచ్చాము. ఓకే మేడం. ఇదిగోండి మేడం. పోస్ట్ అయింది ఆదిత్య. ఆ దేవుడు కరుణిస్తే, అమ్మ అదృష్టం బావుంటే, మా అమ్మ ఆయుష్ గట్టిదైతే ఎవరో ఒకరు స్పందిస్తారు ఆదిత్య. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. డోనర్ ముందుకొస్తారు. తను తిరిగి పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తుంది. ఇంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు ఆదిత్య? తన మంచితనం మీద ఉన్న నమ్మకంతో తప్పకుండా నార్మల్ అవుతుంది. ఒక్క నిమిషం చూసా, ఫోన్ కూడా వచ్చింది. ఈ గంటనాథం శుభసూచకం. ఒక్క నిమిషం. గాయత్రి మాత,
నువ్వే చూసుకోవాలి. అన్నా ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వన్నా ప్లీజ్ అన్న. ఒకే ఒక్క కాల్ ప్లీజ్ అన్నా. అన్న ప్లీజ్ అన్నా, వెంటనే ఇచ్చేస్తాను. సరే థ్యాంక్ యూ. సరే నేను అక్కడ ఉంటాను, పిలవండి. ఓకే. ఎవరిది అన్నోన్ నంబర్? హలో హలో అండి, ఫేస్బుక్లో కిడ్నీ కోసం పోస్ట్ అప్లోడ్ చేశారు కదా, అది జస్ట్ ఇప్పుడే చూశాను. అవునండి. మీరు? నా వివరాలు ఎందుకులేండి, మీకు కిడ్నీ అవసరం, నాకు సహాయం చేయడం అవసరం. మానవతా దృక్పథంతో ఆలోచిస్తాను. మీ పోస్టుల వివరాలకి నేను అన్ని విధాలా సరిపోయేలా ఉన్నాను. నేను నా కిడ్నీని ఆ మాతృమూర్తికి ఇవ్వాలనుకుంటున్నాను. దేవుడు ప్రత్యక్షమయ్యి వరం ఇచ్చినట్టు వినిపిస్తున్నాయి సార్ మీ మాటలు. దైవాన్ని చూసి నమస్కరించుకోవాలి అనిపిస్తోంది. మీరెవరో తెలుసుకుంటే తప్పులేదు కదండి. అంతంత పెద్ద మాటలు ఎందుకులేండి, మీరన్నమాట ప్రకారమే ఏ రూపంలో ఉన్నా దేవుడు ఒక్కడే కదా. మానవ సేవే మాధవ సేవ అని నమ్మే మనిషిని నేను. ధర్మం మర్చిన జన్మ వ్యర్థమని భావించేవాణ్ణి. నాకు ఏదీ చెప్పుకోవడం, ప్రచారం చేసుకోవాలనే ఉద్దేశం లేదు. పేరు ప్రతిష్టలు, పాకులాటలు ఏవీ లేవు. ప్రాణం నిలబడటం ముఖ్యం. అవతల వాళ్ళ అవసరాల్ని ఆదుకోవాలన్న తపన తప్ప ఎలాంటి పొగడ్తా నాకు నచ్చదు. మీకు కిడ్నీ ఇస్తున్నాను అంతే. మీరు ముందుకు రావటమే మా భాగ్యం అండి. మా అమ్మగారున్న హాస్పిటల్ వివరాలన్నీ మీకు ఇచ్చాం కదా. మీరొస్తే పరీక్షలు నిర్వహించి టెస్టులు నిర్వహిస్తారు. అది కాదండి, నేను మొన్ననే అన్ని టెస్టులు చేయించుకున్నాను. అన్ని విధాలుగా వారికి నా కిడ్నీ సరిపోతుంది. కిడ్నీ డొనేట్ చేయడమే ఆలస్యం. మీ ఏర్పాట్లలో మీరుండండి. సరే, నేను మళ్ళీ మీ కాంటాక్ట్లోకి వస్తాను. నా వివరాల కోసం మాత్రం తాపత్రయపడద్దు. ఉంటాను. హలో, దేవుడు కరుణించాడు. థ్యాంక్ యూ సో మచ్. ఈ జన్మంతా రుణపడి ఉంటానండి. ఏంటమ్మా, ఎవరికంతలో థ్యాంక్స్ చెప్తున్నావు? ఏం జరిగింది? మా అమ్మ అదృష్టవంతురాలు, నేను అదృష్టవంతురాల్ని మావయ్య. ఏంటి తులసి, అసలేం జరిగింది? ఎవరో దాత తన కిడ్నీ అమ్మకి మ్యాచ్ అయిందని ఫోన్ చేశారు అత్తయ్య. అతను కిడ్నీ ఇస్తే అమ్మ బతికినట్టే. అమ్మ తొందరలో మన ముందుకి మామూలుగా తిరిగి వస్తుంది. అమ్మయ్య, నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య. నువ్వు కాదు, నేను అదృష్టవంతుడమ్మా. నా చెల్లెల్ని కాపాడుకోవడానికి నేనేమీ చేయలేకపోయాను. కానీ ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి వచ్చి కిడ్నీ దానం చేసి నా చెల్లెల్ని ఆదుకుంటానంటున్నాడు. నిజంగా అతను దేవుడమ్మా. ఇంతకీ అతనెవరై ఉంటారు? అతని వివరాలేం చెప్పలేదత్తయ్య. కానీ అతనెవరో తెలిస్తే పాద పూజ చేసి పాలాభిషేకం చేసినా తప్పులేదు. ఏంటి తులసి, పాదాభిషేకం పాల పూజ అంటున్నావు?
మళ్ళీ ఏ దేవుడికి మొక్కుతున్నావు? దేవుణ్ణి కాదాదిత్య, దేవుడి రూపంలో ఉన్న మనిషిని. ఏంటి తులసి నువ్వు అనేది? శుభవార్త ఆదిత్య, గొప్ప శుభవార్త విన్నాను. కిడ్నీ దానం చేస్తానని హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేశాడంట. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు. అతని వివరాలు ఏమైనా చెప్పాడా? లేదు, అతని వివరాలు ఏం చెప్పలేదు. పేరు పలుకుబడి సంపాదించడం కోసం చిన్న చిన్న దాన ధర్మాలు చేసి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెట్టుకునే ఈ సొసైటీలో తను దానం చేసినా తెలియకుండా ఉండాలి అనుకుంటున్నాడంటే అతనికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆదిత్య. అంత గొప్ప హ్యూమానిటీ ఉన్న అతనికి ఏం చేసినా తక్కువేరా. అసలు నిజంగా అతను గ్రేట్ పర్సన్ రా. ఆయనెవరో వెతికి అతని పాదాలకి నమస్కారం చేస్తేనే గాని నా కృతజ్ఞతకి అర్థం ఉండదు. అతనెవరో బయటకు తెలియకుండా వివరాలు గోప్యంగా ఉంచాలనుకుంటున్నాడు. అలాంటప్పుడు ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడం ఎందుకు? మనం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశామని తెలిస్తే అతన్ని బాధ పెట్టిన వాడమవుతాం. అత్తయ్య చేసిన పూజలు ఫలించి దేవుడే అతని రూపంలో వచ్చాడని మీరు అనుకుంటున్నారు కదా, అలాగే కానివ్వండి. మంచి మనుషులకి దేవుడు అన్యాయం చేయడు అంటారు. అత్తయ్య మంచి మనసున్న మనిషి కాబట్టే అతను కిడ్నీ దానం చేస్తానని ముందుకొచ్చుంటాడు. అతని గొప్ప మనసు గురించి తలుచుకుంటే నాకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి. మనిషికి మనిషే తోడు అనేది నిరూపించాడు. అతని రూపం ఎలా ఉంటుందో తెలియకపోయినా ఈ క్షణమే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోంది. తులసికే కాదురా, అతను నాకంటే వయసులో చిన్నవాడైనా పెద్దవాడైనా చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోంది. స్వార్థంతో నిండిపోయిన ఈ రోజుల్లో అంత నిస్వార్థంగా ముందుకొచ్చాడంటే అతనెవరో గ్రేట్ అత్తయ్యా. మీరంతా కిడ్నీ ఇచ్చే పర్సన్ ఎవరో తెలియక ఇంతలా పొగుడుతున్నారు. కానీ నాకు తను జన్మనిచ్చిన తల్లి, నాకు ఊపిరిచ్చి జీవం పోసిన అమ్మ రుణం తీర్చుకోవడం అనేది అసాధ్యం. కానీ నాకు ఈ విధంగా కొంతైనా అమ్మ రుణం తీర్చుకునే అవకాశం కలిగింది. అందుకు నేను అదృష్టవంతుణ్ణి. అత్తయ్య నా కన్న తల్లి అని తెలిసేలా చేసినందుకు ఆ దేవుడికి చేతులెత్తి దండం పెట్టాలి. మీరెవ్వరూ నాకు నమస్కారం చేయవలసిన అవసరం లేదు. అంత గొప్ప త్యాగమూర్తిని బ్రతికించుకోవాల్సిన బాధ్యత నాది. నిజంగా అతనికి అమ్మ ప్రేమానురాగాలు అంటే ఏంటో, అమ్మ గొప్పతనం ఏంటో తెలిసిన వ్యక్తే అయి ఉంటాడు. లేకపోతే అతనికి ఏ సంబంధం లేకపోయినా మా అమ్మ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలియగాని కిడ్నీ దానం చేస్తాను అని ముందుకొస్తాడా? ఈ సృష్టిలో అమ్మ ప్రేమని మించింది మరేం లేదు తులసి. అత్తయ్యగా ఉన్న అమ్మలా స్పందించేది ఎందుకో నాకు అర్థం కాకపోయేది. ఏ రూపంలో ఉన్న అమ్మ మనసు అమ్మ మనసే. అమ్మ తన బిడ్డల కోసం ఎంత తాపత్రయపడుతుందో ఏ జీవికైనా ఆ తల్లి ప్రేమ ఒకేలా ఉంటుంది. అమ్మ కంటే తీయని పదం లేదు. అమ్మే తొలి అక్షరం అని కవులు వర్ణించినట్టు బ్రహ్మ సైతం చేతులెత్తి మొక్కే గొప్ప దేవత అమ్మ. అలాంటి అమ్మ కోసం ఈ మాత్రం చేయలేకపోతే ఎలా?